2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ఒక స్థానం కూడా కేటాయించని సామాజిక వర్గం ఉందంటే అది బ్రాహ్మణ సామాజిక వర్గమే. బ్రాహ్మణులు ఖచ్చితంగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపిస్తారు జగన్ క్రిస్టియన్ అనే లెక్కతోటి. వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, బ్రాహ్మణులకి అత్యధిక ప్రాధాన్యం కల్పించేది. ఉండవల్లి అరుణ్ కుమార్ ని 2 సార్లు పార్లమెంట్ పంపించారు. ద్రోణంరాజు సత్యనారాయణ గారిని పార్లమెంట్ కి, అసెంబ్లీకి పంపించారు. వాళ్ళ అబ్బాయిని అసెంబ్లీకి పంపించారు. అలాగే కోన రఘుపతి గారిని అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ నుంచి 2 సార్లు పంపించారు. మల్లది విష్ణుని ఒకసారి పంపించారు. అలాగే 2019లో ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక సీటు కోన రఘుపతి గారికి ఇస్తుంటే తెలుగుదేశం ఎక్కడా కూడా బ్రాహ్మణులకి 3 ఎన్నికల్లో కూడా ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. దీనికి వెనక ఉన్న కారణాలు ఏంటి అంటే కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేరు అనేది ఒకటి. రెండోది వచ్చేసి ఓటింగ్ మొబిలైజేషన్ అవ్వదు అనే ఒక కారణం వలన, ఈ 2 కారణాల వలన తెలుగుదేశం బ్రాహ్మణులను దూరంగా పెడుతుంది.